ఇక్కడ కూలీ దొరకరండి బాబు, 500 రూపాయలు ఇస్తే కానీ ఎట్ట చేస్తారు ఇక్కడ బేసిక్గా. ఇంకోటి ఉండాలంటే అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతాయి? హైదరాబాద్లో 10-15 వేలకు దొరుకుతున్నాయి. ఏది కుకట్పల్లి లాంటి చోట్ల అవుట్స్కట్స్లో 6,500-7 వేలకు దొరుకుతాయి. ఇక్కడ బెదవాడలో 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఇల్లు ఎద్దు ఉంటాయి. కేవలం లేబర్ ఏరియాల్లో మాత్రమే అక్కడ కూడా 7-8 వేలు ఉంటుంది. అంత అద్దెలు పెట్టుకుంటే ఎంత జీతం ఇవ్వాలి? అప్పుడు 25,000 జీతం ఇస్తే 5,000-6,000 అద్దె ఇవ్వగలడు. అంత జీతం ఇవ్వగలుగుతారా ఇక్కడ లేబర్కి? సాధ్యం కాదు కదా. మరి అప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినంత వరకు దీని మీద వద్దు. సాఫ్ట్వేర్ అంటారా, వాళ్ళకేమో ఇక్కడ వాతావరణం పడదు. ఇది ఆందం అయ్యో పెడతారు రేపో మాపో కొని చిన్న చితక మన కాల్ సెంటర్ల టైప్లో. హైదరాబాద్ లాంటిదో బెంగళూరు టైప్లోనే ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళకి వైజాగ్ లాంటి వాతావరణం కావాలి. ఎందుకంటే మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా మన కేసు వింతగా చూడకూడదు. అలాంటి కాస్త కాస్మోపాలిటన్ వాతావరణం కావాలి సాఫ్ట్వేర్ కార్పొరేట్ శక్తులకి. హైదరాబాద్ లాంటి ఒక భారీ ఐటీ హబ్స్ ఇక్కడ రాకపోతే ఇంకా సాఫ్ట్వేర్ పరంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఉంటది? వైజాగ్ ఉంది కదా, వైజాగ్ దానికి ప్రోత్సహించాలి. వైజాగ్ను ప్రోత్సహించాలా, దానికి తగ్గట్టుగా ఆ కంపెనీలకి తక్కువ రేటుకి ఇవ్వాలా, లేకపోతే రాడెవడు. వైజాగ్ లో తీసుకొచ్చి ఎకరం 10 కోట్ల రూపాయలకి ఇస్తామంటే వైజాగ్ అమరావతితో పోల్చుకుంటే అదే